నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ తెచ్చేసానండి. అది ఉప్మా అండి. చాలా పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకే వీడియో చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. నేను షాప్లో ఇది ఎంటీఆర్ వాళ్ళ ఇడ్లీ రవ్వ అనే ఉప్మా ఉందన్నమాట. దాన్ని తీసుకొచ్చాను. ఇడ్లీ రవ్వ అలాగే ఉప్మా కూడా చేయొచ్చు అనమాట. ఇడ్లీ రవ్వతో నేను చేసినటువంటి ఇడ్లీలు వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాగా ఒక ఉప్మా కూడా చేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్ట్ ఉంది, అందుకే చేస్తున్నాను. చూసారా, ఇలా ఎంటీఆర్ వాళ్ళ రవ్వ ఇడ్లీ ఇదనమాట. అది ఇలా రవ్వ ఉంటుందండి. దాంట్లోనే పోపు కూడా ఉంది. చూసారా, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు పలుకులు అన్నీ ఉన్నాయండి. సాల్ట్ కూడా ఉంటుందన్నమాట అందులో. చాలా బాగుంటుంది. ఇలా ఒక గ్లాసు కొలత కోసం పెట్టుకొని ఆ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను. అలాగే 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోతుందండి. పొడి పొడిగా రావాలంటే ఆ వాటర్ సరిపోతాయి ఖచ్చితంగా మనకి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇందులో మనం పోపు అనేది వేసుకుంటున్నాము. ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము రవ్వలోనే మీకు అన్నీ ఉంటాయండి. ఆవాలు, జీలకర్ర ఉంటుంది. టైం లేనప్పుడు జస్ట్ వాటర్ బాయిల్ చేసుకుని రవ్వ వేసేసుకుని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చండి, వేసిన పప్పులు. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని దోరగా వేపుకుందామండి. ఇందులో టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు చాలా నచ్చేసింది. నాకు ఈ మధ్య కొంచెం తెచ్చుకొనే తింటున్నాను, అది బాగానే. ఎంటీఆర్ వాళ్ళ టిఫిన్స్ చాలా బాగున్నాయండి, చాలా ట్రై చేశాను నేను. ఇక్కడ టొమాటో అనేది వేసుకుంటున్నామండి. అలాగే సాల్ట్ కూడా, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. మీకు టమాటో ఇష్టం లేకపోతే మీకు స్కిప్ చేసేయచ్చండి. ఇలా వేగిపోయినాయండి బాగా. కొంచెం చిటికెట్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను కలర్ కోసం లైట్గా. ఇలా రవ్వ ఉంచేసి రవ్వ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ రవ్వ అనేది రోస్ట్ చేయక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ రోస్టెడ్ అనేది కొంచెం స్మెల్ అనేది ఆ మసాలాకి మనం వేయించుకున్నాం కదా, ఉల్లిపాయలు, టమాటా, అది పట్టుకుంటున్నాను. ఊరికే అలా ఫ్రై చేస్తున్నాను 1 మినిట్ అంతే. మంచి టేస్ట్ కోసం నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఇలా 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన బాయిల్ చేసుకున్నామండి. వాటర్ అనేది ఇందాక 2.5 గ్లాస్ తీసుకున్నాం కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వను కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట, ఉండలు కట్టేస్తాయి. 2.5 గ్లాసెస్ తీసుకుని అలా వేడి చేసుకున్న నీళ్ళే కలుపుకోవాలండి. చల్లటి నీళ్ళు కలిపేస్తే అది బాగుండదు అనమాట టేస్ట్. ఇలా చేసుకోవడం వల్ల అంటే పొడి పొడిగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. వేడి చల్లారే కొద్ది కూడా పొడి పొడిగా ఉంటుంది. మీరు పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో తినేయచ్చు అనమాట. అంత బాగుందండి. ఫాస్ట్గా అయిపోతుందండి టిఫిన్ అయితే చేసుకోవడానికి. వర్కింగ్ విమెన్కి, పిల్లలకి ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు తయారు చేసి పెట్టేయచ్చు అనమాట. అంత బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe, like and share.